అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డబ్బు దొరికింది. ఎక్కడో కాదు, శంషాబాద్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో గుట్టలు గుట్టలుగా కట్టలు బయటపడ్డాయి. ఆ కట్టెలు చూస్తే నిజంగా కండ్లు బైర్లు గమ్మేటటువంటి పరిస్థితి. మరి ఆ డబ్బంతా ఎక్కడిది? ఆ డబ్బంతా ఎక్కడి నుండి తెచ్చి ఇక్కడ పెట్టినారు? ఆంధ్రాలో ఉండాల్సినటువంటి డెన్ కాస్త హైదరాబాద్లో పెట్టినారు. ఆ డెన్ దేని గురించి? ఆ డెన్లో డబ్బులు కట్టలు ఎందుకు బయటపడ్డాయి? ఆ డబ్బుల కట్టలు బయటికి రావడానికి గల కారణం ఏంటనేది రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ ఇక్కడే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బు అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ డబ్బు. దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు గుట్టలు గుట్టలుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫొటోస్, వీడియో కనుక మీరు చూస్తే, ఇంత డబ్బును చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయలేదని ఎట్లా చెప్తాం? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో లేడు అని ఎట్లా చెప్తాం? జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు లిక్కర్ స్కామ్లో లేరు అని చెప్పి మనం ఎట్లా చెప్తాం? ఒకసారి డబ్బులు చూడండి, గుట్టలు గుట్టలుగా లెక్క పెడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఒకేసారి ఇంత డబ్బు ఎలా దొరికిందంటే, ఒక వ్యక్తి దొరకబట్టాడు. ఆ వ్యక్తి కాఫీ షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తి. ఆ కాఫీ షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తికి ఈ డబ్బుకు సంబంధం ఏంటి? ఆ వ్యక్తి ఎలా చెప్పాడు? అధికారులు అక్కడికి ఎందుకు పోయిర్రు? అసలు ఈ విచారణ ఎలా చేశారు? ఈ డబ్బులు బయట ఎట్లా పడ్డది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కట్టా కార్తీక్ అన్న ఈ వీడియోలో ఉన్నారు. కార్తీక్ అన్నతో మాట్లాడదాం. కార్తీక్ అన్న, గుట్టలు గుట్టలుగా డబ్బు కట్టలు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ డబ్బు కట్టలు ఎలా బయటకు వచ్చింది? ఎవరు బయటికి తీసుకొచ్చారు? ఈ కట్టలు ఎవరిది? దీంట్లో అందరి భాగస్వామ్యం ఉందా, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బా, లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అక్రమ డబ్బు మొత్తం శంషాబాద్ డెన్లో వీళ్ళు ఒక దగ్గర పెట్టుంచారా? ఇంకెంత డబ్బు ఉండొచ్చు? ఈ కట్టలను ఓపెన్ చేస్తూ ఉంటే కండ్లు బైర్లు గమ్మేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ డబ్బు ఎక్కడిది? ఎస్, నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఉన్న డబ్బు ఇది. యా, నిజానికి 3,500 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అది కూడా కల్తీ మద్యాన్ని అమ్మి జనాల ప్రాణాలు తీస్తూ, ఇంకోవైపు ముడుపులు తీసుకొని మద్యం షాపులు నడిపారు అనేటువంటి కేసు ఒకటి నడుస్తుంది. ఓకే. ఆ కేసులో భాగంగా జరుగుతున్న ఎంక్వైరీలో ఈ డబ్బు బయటపడింది. ఓకే. నిజానికి A40 అంటే అక్యూజ్డ్ పార్టీ, అతని పేరు వరుణ్ పురుషోత్తం, వరుణ్ కుమార్ పురుషోత్తం. అతను ఇందాక నువ్వు చెప్పావు కాఫీ షాప్ లో బాయ్ అని. కాఫీ షాప్ లో ఒకప్పుడు బాయ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతను ఏకంగా లీలా డిస్టిలరీస్ కి ప్రతినిధిగా మారాడు. అంటే ఒక డిస్టిలరీకి అతను ఓనర్ అయిపోయాడు. ఎలా అయిపోయాడని నువ్వు అడగొద్దు, ఎందుకంటే వీళ్ళు కొన్ని డిస్టిలరీస్ పెట్టుకున్నారు, అది వాళ్ళ బినామీ చేతిలో పెట్టుకున్నారు. దాంట్లో దొంగ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు, ఆ దొంగ మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లో అమ్మేవాళ్ళు. దాన్ని తాగి జనాలు చచ్చిపోయే వాళ్ళు, వీళ్ళు జేబులు ముడుపులు వీళ్ళ జేబులు నింపుకునేవాళ్ళు. అయితే ఆ లీలా డిస్టిలరీస్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వరుణ్ పురుషోత్తం, అతను అక్యూజ్డ్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ హైదరాబాద్ లో సెర్చ్ చేస్తే ఇక్కడ డబ్బు దొరికింది. ఇది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి, అంటే తీగల బ్రదర్స్ అంటారు యాక్చువల్గా. తీగల వాళ్ళ అల్లుళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళకి సంబంధించిన గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, ఇంకేదైనా పేరు పెట్టుకో. నిజానికి అది ఇంజనీరింగ్ కాలేజీకి ఆపోజిట్ గా ఉంటది. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి ఆపోజిట్ గా ఉంటది. దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో నిన్న నైట్ లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు సోదాలు చేస్తే ఈ 12 పెట్టెలో 11 కోట్ల రూపాయలు దొరికినాయి. నిజానికి 11 కోట్లు మాత్రమే కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ నుంచి డబ్బును తీసుకొచ్చేసి, ఓఆర్ఆర్ కి దగ్గరగా ఉంటది కాబట్టి ఇక్కడ ఒక డెన్ పెట్టుకున్నారు. చాలా డెన్లు, ఇటు నార్సింగ్ లో ఒక డెన్ను, బంజారాహిల్స్ డెన్ను, జూబిలీస్ ఒక డెన్ను, ఇలా దాదాపు హైదరాబాద్ లో ఒక 5-6 డెన్నులు ఉన్నాయి. ఆ డెన్నులో ఇదొక డెన్ను. అయితే ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతా ఉంటాయి ఎక్కడికక్కడ. ఆ డిస్పాచ్ కాగా 2023 నుంచి 11 కోట్లు అట్లా మిగిలిపోయి ఉన్నాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం వస్తాననుకున్నారు, కానీ అధికారం రాలే. అధికారం రాకపోవడం ఫలితంగా ఈ డబ్బును ఎటు పంపించాలో అర్థం కాలే. ఎందుకంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకి కొంత కోఆపరేట్ చేస్తుండేది.
తర్వాత అక్కడ కూడా ప్రభుత్వం పోయింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. సో ఈ డబ్బు అలా పెట్టుంచారు. నిజానికి ఈ డబ్బు రాజీవ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బు, చాణక్య అనేటువంటి రాజీవ్ కసిరెడ్డి అనుచరుడు వసూలు చేసిన డబ్బు. ఇది నేను చెప్తుంది కాదు, వరుణ్ పురుషోత్తం అని చెప్పేసి అక్యూజ్డ్ పార్టీగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్. అతని స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా 11 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయండి, మీకు కావాలంటే కలెక్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు సోదాలు నిర్వహిస్తే ఆ 11 కోట్లు దొరికినాయి. అది వాస్తవానికి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పక్కన ఒక డెన్ ఉండేది. అది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్, 3rd ఫ్లోర్. అక్కడ కొన్ని 100 కోట్లు చేతులు మారాయి. హైదరాబాద్ లో కొన్ని 100 కోట్లు చేతులు మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పెట్టారు. తర్వాత కొన్ని సినిమాలు తీశారు. నిఖిల్ తో స్పై అనే సినిమా తీశారు, ఎవరు రాజీ కసిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇంకా సుమంత్ తో ఒక సినిమా తీశాడు. అయితే నిజానికి స్పై సినిమా ఫెయిల్ అయిపోయింది. కానీ తప్పు లెక్కలు చూపిస్తూ రకరకాల చోట డబ్బులు తయారువేశారు. దుబాయ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. దుబాయ్ లో కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి డబ్బులు అక్కడ తరలించేసి అక్కడ కూడా ఇట్లా అట్టపెట్టలట. ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తెప్పించారు. అయితే ఈ రకంగా డబ్బులు స్పాహా చేశారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్టాన్ని పిలిచి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ నుంచి లాగేసిన డబ్బు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అంటే ఇక ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు చెప్పుకుంటే వచ్చింది డబ్బు ఎక్కడో చూపియండి. 3,500 కోట్లు అంటున్నారు, అట్టపెట్టెలు అంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే డెన్ పెట్టామంటున్నారు, హైదరాబాద్ లో 5-6 డెన్నులు పెట్టామంటున్నారు. డబ్బు చూపించండి. ఎవరు? మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు డబ్బు చూపించారుగా. సరే, నువ్వు కోరుకున్నంత డబ్బు కనపడకపోవచ్చు, కానీ డబ్బు అయితే కనపడిందిగా. అంటే ఒక్కసారి తవ్వుతోనే ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు ఇంకా తవ్వుతా ఉంటే వస్తూనే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే తిరుపతి, ఇప్పటికి ఆల్రెడీ 68 కోట్ల రూపాయలు ఆల్రెడీ జప్తు చేసుకుంది. కోర్టు ఆదేశాలతోటి 68 కోట్లు ఆల్రెడీ సిట్ జప్తు చేసుకుంది. 68 కోట్లు కాక ఇది 11 కోట్లు, అంటే దగ్గర 79 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు ఈ సిట్ చేతిలోకి వెళ్ళిపోయింది. సిట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ ఈ కేసులోకి. కాబట్టి ఇక డబ్బు అనేటువంటి మాట ఇంకా వైసీపీ నాయకులు చెప్పడానికి అవకాశం లేదు. డబ్బు దొరికిపోయింది. అంటే ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సినటువంటి సందర్భమే వస్తుంది అనుకుంటా కదా. ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో లేట్ జరుగుతుందంటే, ఇప్పటి వరకు జరిగిన 12 అరెస్టులు కూడా కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళే టైం ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ వీళ్ళ మీద నింద రావద్దు. వైసీపీ లాగా తొందరపడి అరెస్టులు చేశారు, కేసు నిరూపించలేకపోయారు, ఆధారాలు సంపాదించలేకపోయారు అనేటువంటి పేరు రావద్దు. నిందితులకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ అన్ని ఉపయోగించుకోవాలి, అలానే వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సంపాదించుకోవాలి. ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావద్దు. అది లిక్కర్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11లోనే 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, కానీ అది తేలలేదు. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాన్ని ఆ రోజు సిబిఐ ఈడీ సమీకరించలేకపోయాయి. ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ కూడా దానికి కారణమైంది. కానీ ఈసారి అలా జరగొద్దు. ఈసారి కేసు గురి పెట్టామంటే అది తేలి తీరాలి, ప్రజల ముందు పెట్టి తీరాలి, ప్రజల ముందు వాస్తవం తెలిసి తీరాలి, న్యాయస్థానాల ముందు అది నిరూపించబడాలి. దానికోసం లేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలన్నీ సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేద్దామని సిట్ అనుకుంటుంది. బయట పొలిటికల్ సమాచారం ఏంటంటే ఆగస్టు 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మనకి తెలియ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినపడుతున్న సమాచారం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రం గుట్టలుగా నోట్ల కట్టల్లాగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఇంకా రావచ్చు. ఇంకా చాలా డబ్బు దాచిపెట్టినారు. నాకు తెలిసి ఊకే కర్ణాటక, కేరళ సైడ్ పోతున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక డెన్ ఏర్పాటు చేసిరని చెప్తా ఉన్నారు. మరి ఆ డెన్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అక్కడ కూడా అంటే తేలాల్సిందంటే, ఇది చాలా కాలం గడిచిపోవటం వల్ల డబ్బులన్నీ ఫిజికల్ డబ్బులు కావటం వల్ల ఎప్పటికైనా ఇబ్బంది అని కలిగించారు. అంటే రియల్ ఎస్టేట్ లో పెట్టారు. రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుందంటే, తిరుపతి ఒక 50 లక్షలు ఫ్లాట్ కొంటాడు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం 20 లక్షలకే చేసుకుంటాడు. మిగతా 30 లక్షలు బ్లాక్ అయిపోద్ది. అది కనపడకుండా ఇంకోటి చేతులు మారిపోతా ఉంటది. రిజిస్ట్రేషన్ లో 20 లక్షలు అంటే ల్యాండ్ ఎంత కొన్నానంటే 20 లక్షలు, కానీ నువ్వు పెట్టిందంతా 50 లక్షలు. కనపడకుండా డబ్బు 30 లక్షలు అక్కడ బ్లాక్ అయిపోయింది. తర్వాత ఒక సినిమా తీస్తారు, సినిమాకి ఎంత ఖర్చు అయిందంటే 1 కోటి రూపాయలు, కానీ సినిమాకి అయ్యే ఖర్చు ఎంత 10 కోట్లు. 9 కోట్లు ఏమైపోయినాయి? బ్లాక్ అయిపోయినాయి. అలా డబ్బుని కరిగించేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, జూనియర్ ఆర్టిస్టులు వస్తారు సినిమాలకి, రోజుకు 2000 ఇవ్వాలి, కానీ 500 రూపాయలే లెక్కలో రాస్తాడు.
కానీ 2,000 ఇచ్చేస్తాడు. సినిమా ఖర్చు పెట్టేస్తాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఆ 10 కోట్లు 12 కోట్లు సినిమా వచ్చిన అనుకో, ₹1 కోటి పెట్టాను 12 కోట్లు లాభం అని చెప్పేసి రాసుకుంటాడు. 12 కోట్లు వైట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు మధ్య డబ్బు చూపించలేవు. కానీ అలా చూపించడానికి అవకాశం ఉందా లేదా అని భయం అందరిలో ఉంది. నిజానికి డబ్బు చూపించగలరా, డబ్బు చూపించకపోతే పరిస్థితి ఏంది, డబ్బుని వీళ్ళు కరిగించేశారు కదా, మొత్తం కూడా బ్లాక్ వైట్ చేసేసుకున్నారు కదా, సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కదా అని చెప్పేసి అందరూ భయపడ్డారు. కానీ మొత్తాన్ని సీట్ సాధించేసింది. ఫిజికల్ గా కూడా ఎంతో కొంత డబ్బు ఇంకా స్టోర్ చేసిన డబ్బుని చూపించగలిగింది ఆధారాలతోటి. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇరక్కపోయారు అని చెప్పాలి. సో త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.